నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది కూడా వెయిట్ లాస్ జర్నీలో మీల్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉంటారు. సో న్యూట్రిషన్స్ అండ్ మినరల్స్ అన్ని విటమిన్స్ అన్నీ కూడా వాళ్ళకి తగ్గిపోతూ ఉంటాయి. ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం దాన్ని రీప్లేసింగ్‌గా ఒక మంచి సలాడ్ ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్తారు. అది ఏ విధంగా చేసుకోవాలి? దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి అనేది. సార్ ప్లీజ్ వ్యూయర్స్ కోసం ఈరోజు. యాహ్! సో వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఒబెసిటీ తగ్గాలని చెప్పి చాలామంది ఏంటంటే వాళ్ళు చేసే వాటిలో హ్మ్. అంటే చేసిన తర్వాత వెయిటే ఉంటే ఫ్యాట్ కాకుండా చాలా రకాల లాసెస్ ఉంటాయి. ఆ! పర్టికులర్‌గా మినరల్స్ ఇట్లాంటివన్నీ అయితే వాళ్ళ ఫేస్ కూడా ఎలా అయిపోతుందంటే ఒక పేషెంట్ లుక్ వస్తుంది. హ్మ్. ఇదేదో టీబీ ఏమైనా వచ్చిందా అన్నట్లుగా. సో హ్మ్. మనకు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకు బాడీకి ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ రాకూడదు. సో హెల్తీగా ఉండాలి. బట్ వెయిట్ లాస్ రావాలి అంటే మనం జనరల్‌గా టోటల్‌గా స్కిప్ చేయకూడదు. హ్మ్. సో కామన్‌గా ఏంటంటే నేను పేషెంట్స్ అందరికీ చెప్తుంటాను. ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్ అండ్ ఫుల్ స్టమక్ ఈ 2 కూడా మంచిది కాదు. హెవీగా తినడం మంచిది కాదు. టోటల్ ఎంప్టీ కూడా. సో మంచిది. ఎప్పుడైనా మన వెయిట్ లాస్ కోసం ఎంప్టీగా ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే న్యాచురల్‌గా నేచర్‌కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ మామూలుగా మన రొటీన్‌గా దొరికే వెజిటబుల్స్, ఫ్రూట్స్‌తోనే మనం రెసిపీ తయారు చేసుకొని మంచి సలాడ్ లాగా టేస్టీ ఉంటుంది, హెల్తీ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది, ప్లస్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే. ఫేస్‌లో కూడా ఆ గ్లో ఉంటుంది, ఆ గ్లామర్ ఉంటుంది అండ్ ఆ పేషెంట్ లుక్ అనేది అసలు రాదు. హ్మ్. సో దాంట్లో ఏమేమి ఉంటాయి కామన్‌గా మనం తీసుకుంటే సో కామన్‌గా మన వెజిటబుల్స్‌లో ఎక్కువ క్యారెట్ అనేది చాలా మంచిది. టేస్టీ కూడా ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, డీటాక్స్ అయ్యే ఇది ఉంటుంది. ఐరన్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది కూడా అన్ని రకాలుగా ఉంటుంది. సి విటమిన్ కూడా ఉంటుంది. ఏ విటమిన్ ఉంటుంది, ఐస్ కూడా మంచిది. సో ఫస్ట్ మనం క్యారెట్ తీసుకున్నాం. దీన్ని మన స్పూన్‌తో ఈజీగా తినడానికి కోసం దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. హ్మ్. సో ఇదంతా మనం ఒక బౌల్‌లో యాడ్ చేసుకుందాం. సో ఇది క్యారెట్. తర్వాత కీరా. కీరా ఇది మనకు పర్టికులర్‌గా సమ్మర్‌లో చాలా మంచిది. బాడీని కూడా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వెయిట్ లాస్ కూడా మంచిది. ఏదైతే జనరల్‌గా వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందో ఇప్పుడు క్యారెట్ కానీ, కీరా, సొరకాయ ఇట్లాంటివి ఏవైతే బీరకాయ ఇవన్నీ కూడా వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉన్న కర్డ్స్ అంటాము. హ్మ్. సో వాటి వల్ల కూడా మనకు తినగానే హెవీ అయిపోతుంది. బట్ దీనివల్ల వెయిట్ పెరగదు. వాటర్ ఉంటుంది కాబట్టి డ్రైన్ అవుతుంది. ప్లస్ కావాల్సిన విటమిన్స్ బాడీకి కావాల్సిన కూల్‌గా కూడా సమ్మర్‌లో మనకు కీరా అండ్ క్యారెట్ ఈ 2 కూడా చాలా కూల్‌గా ఉంచుతుంది. ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. సో ఇది కూడా సేమ్ అలాగే చిన్న చిన్న పీసెస్ కట్ చేసాము. సో కీరా యాడ్ చేసాం దీనికి. తర్వాత మనం టేస్టీగా ఉండడానికి ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ లాగా అన్నిటికీ ఉండడానికి పైనాపిల్. సో పైనాపిల్ని కూడా చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసాము. ఇది టేస్ట్‌తో పాటు దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ ఉంటుంది అండ్ బోన్స్‌కి, జాయింట్స్‌కి కావాల్సిన విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రోటీన్ కూడా ఉంటుంది. సో జిమ్ చేసే వాళ్ళకి అది చాలా ఉపయోగం. యాహ్! జిమ్ చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా ఎవరైతే మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉంటాయో వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. హ్మ్. సో పైనాపిల్ యాడ్ చేసాము. తర్వాత మన పోమ్‌గ్రానేట్ దానిమ్మ. సో ఈ దానిమ్మ గింజలు కామన్‌గా కూడా రెడ్డిష్‌గా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా బ్లడ్‌కి చాలా మంచిది. సో దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ దానిమ్మ వల్ల ఐరన్ కూడా సఫిషియెంట్‌గా వస్తుంది. అండ్ మేల్ హార్మోన్ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. సో హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే టెస్టోస్టెరాన్ కోసం కూడా ఇది చాలా మంచిది. సో వీటిని జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగొచ్చు. బట్ ఇక్కడ మన సలాడ్‌లో టేస్ట్ అండ్ హెల్త్ రిఫ్రెషింగ్ కూడా ఉంటుంది. హ్మ్. సో ఈ దానిమ్మ గింజలు యాడ్ చేసాము. తర్వాత ఇది ఆల్మండ్స్ అంటే మన బాదం. సో ఏదంటే ఇలాగ మనం తినే కంటే కూడా దీనికి చిన్న చిన్నగా పౌడర్ లాగా అంటే చిన్న పీసెస్ లాగా దీన్ని క్రష్ చేసాము. ఇది మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది కావాలంటే మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పైన తొక్కు తీసేసి దీన్ని పీసెస్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మనకు కావాల్సిన బాడీకి ఎనర్జెటిక్గా ఉంచడానికి కావాల్సిన అన్ని ఆల్మండ్స్లో ఉంటాయి. హ్మ్. సో ఇది మనం దీంట్లో యాడ్ చేస్తున్నాము. సో మనం డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు కదా సార్? దీంతో పాటు వాల్నట్స్ ఉంటాయి. హ్మ్. క్యాష్యూ నట్స్ అంటే ఎక్కువ వాడకూడదు. హ్మ్. అండ్ మనకు ఈ చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు, ఎందుకంటే సమ్మర్లో సబ్జాలు చాలా మంచిది. హ్మ్. ప్రోటీన్ ఉంటుంది దాంట్లో అండ్ ఫైబర్ ఉంటుంది ప్లస్ బాడీ కూల్గా ఉంచుతుంది. ఓకే. సబ్జా నీళ్ళు మనం వాటర్లో కూడా కలుపుకొని సబ్జా తాగితే సమ్మర్లో చాలా మంచిది. ఇంకా మన ఫ్లాక్స్ సీడ్స్ అని, పంకిన్ సీడ్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. బట్ అన్నిటికంటే బాదం అది ఇంపార్టెంట్ కాబట్టి ఇది చూపిస్తున్నాను. వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో ఫ్రూట్స్ లో కూడా మన అంటే ఫ్రూట్స్ లో కూడా మనకు taste కావాలంటే wise నచ్చినవి తీసుకోవచ్చు. యాపిల్ యాడ్ చేయొచ్చు, మ్మ్. ఈవెన్ జామగా కొద్దిగా దూరంగా పండుగ జామకాయ. కాకపోతే ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా, అంటే ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా. సో పైనాపిల్ ఇది కూడా అంత ఎక్కువ యాడ్ చేయకూడదు డయాబెటిక్ ఉన్న వాళ్ళు. ఈవెన్ పోమ్గ్రానైట్ కూడా ఒక లిమిటెడ్ గా. మ్మ్. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. బట్ అన్ని ఫ్రూట్స్ ఎంటీ స్టమక్ లో తింటే షుగర్ కూడా ఎక్కువ పెరగదు. ఓకే. హార్డ్లీ పెరిగిన ఒక 5 to 10 ఏమన్నా పెరుగుతుండొచ్చు, దానివల్ల ఏం లాస్ ఉండదు. షుగర్ వాళ్ళు ఎప్పుడు కూడా లో కాకూడదు. మ్మ్. అంటే సమ్మర్లో ఏమవుతుందంటే చాలా మందికి హైపోగ్లైసీమియా అంటాం. సో షుగర్ లో అయిపోయి కళ్ళు తిరగడము ఇలాంటివి వస్తాయి. సమ్మర్లో ఆల్రెడీ చాలా మంది కళ్ళు తిరుగుతుంటుంది, బీపీ కూడా డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ డయాబెటిక్స్ కూడా తినొచ్చు. కాకపోతే ఏంటంటే ఎంటీ స్టమక్ లో తినాలి. చాలా మంది ఏంటంటే అన్నము అన్ని హెవీగా తినేసి ఫ్రూట్స్ తింటారు, పెరుగుతుంటది. అవును. అండ్ పర్టికులర్ గా ఇప్పుడు సీజన్ యాక్చువల్గా మ్యాంగోస్, బట్ నేను మ్యాంగోస్ చూపించట్లేదు. ఎందుకంటే మ్యాంగోస్ వల్ల కొద్దిగా టేస్ట్ కోసం మంచిదే, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. మ్మ్. బట్ డయాబెటిక్స్ కానీ, ఈవెన్ బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మ్మ్. సో ఈ మ్యాంగోస్ కి దూరం ఉండాలి. అది కూడా నవేడేస్ ఫ్రెష్ మ్యాంగోస్ దొరకట్లేదు. అన్నిట్లో వాళ్ళు కావాలని ఆర్టిఫిషియల్ చేస్తున్నారు. కాబట్టి మ్యాంగోస్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. తోట నుంచి డైరెక్ట్ గా దొరికే ఛాన్స్ ఉంటే తినండి, అది కూడా లిమిటెడ్ గా టేస్ట్ కోసం. సో ఈ రెసిపీ హెల్తీ, టేస్టీ అండ్ బాడీని రిఫ్రెష్ గా ఉంచుతుంది. ఒబేసిటీ వాళ్ళకి పర్టికులర్ గా, సో డైట్ మన పర్టికులర్ డిన్నర్ స్కిప్ చేయాలన్నా, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలనుకున్నా కూడా ఇవి తినొచ్చు. అసలు తినకుండా ఉంటే మన బాడీ ఎనర్జీ పోతుంది. లంచ్ మాత్రం మామూలుగా రైస్ తినడం బెస్ట్, బట్ ఇది మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ. సో చాలా మంచిది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్యాట్ లాస్ ఉంటుంది, నిద్ర కూడా బాగుపడుతుంది. ఓకే. సో ఇది చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది తిన్న తర్వాత మనకు ఆకలి కూడా అనిపించదు. సో ఆటోమేటిక్గా ఫుడ్ కూడా మనం ఎక్కువ తినము, తిన్నట్లుగా హెవీగా ఉంటుంది. ఒబేసిటీ అనేది చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతుంది. మన ఎనర్జీ తగ్గకుండా అలాగే బాడీ బాగుంటుంది అండ్ ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. కాబట్టి ఇది అందరు తిని చూడండి, 100% బెనిఫిట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, చాలా వరకు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే జర్నీలో ఫుడ్ స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో ఇంకా ఎక్కడ ఓవర్గా వెయిట్ పెరిగిపోతారు అని, అలాంటి వాళ్ళకి దాన్ని మీల్ని రీప్లేస్ చేయడానికి ఇదొక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. సో మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడితో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్.